తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేవంత్ తర్వాత ఆ పదవి చేపట్టబోయే నేత ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం 3 నెలలుగా హస్తం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది. ఇదిగో అదిగో అంటున్నారు. కసరత్తు పూర్తయిందని ప్రచారం చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో వీలైనంత త్వరగా పీసీసీ కొత్త అధ్యక్షుడితో పాటు రెండో దశ కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యటనలోనూ పీసీసీ ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ పీసీసీ సారథితో పాటు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడం, రాజకీయంగా పెద్దగా హడావిడి లేకపోవడంతో పూర్తిగా పాలనా వ్యవహారాలపైనే ఫోకస్ చేయాలని భావిస్తున్న సీఎం పీసీసీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం సీఎం ఢిల్లీ టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలోనే పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, ఆపరేషన్ ఆకర్ష 2.0, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్ష పదవి నాకంటే నాకు కావాలంటూ సీనియర్లంతా బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలని అధిష్టానంపై సదరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం నేత ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. దీంతో పార్టీలో ఆ వర్గం నేతలైన మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్ పేర్లు తెర మీదకు వచ్చేశాయి. ఇప్పటికే సురేష్ షెట్కర్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్సీగా, ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఈసారి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెర మీదకు వచ్చాయి. తాను కూడా పీసీసీ రేస్లో ఉన్నట్లు బలరాం నాయక్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పడం విశేషం. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తే తనకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇదే కోటాలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా రేస్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఇప్పటికే ఢిల్లీ పెద్దల దగ్గర పదవి కోసం పట్టుబట్టినట్లు సమాచారం. శ్రావణ మాసం ముగిసేలోపు పీసీసీ నియామకం జరిగిపోవాలని హైకమాండ్ భావిస్తున్న వేళ బీసీలకైతే మధు యాష్కి, ఎస్టీలకైతే బలరాం నాయక్ ఇదే ఫైనల్ అనే చర్చ జోరందుకుంది. ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంపత్ కుమార్ల పేర్లు కూడా ఖరారైనట్లు లీకులు వస్తున్నాయి. పీసీసీలో ఈసారి మహిళలకు చోటు కల్పించాలని కూడా హైకమాండ్ భావిస్తోంది. అంతేకాదు పీసీసీ పదవులతో పాటు కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటోంది. అతి త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని పీసీసీ వర్గాలైతే అంటున్నాయి. చూడాలి మరి ఎవరికి పీసీసీ పదవి వరిస్తుందో.